ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన 24 గంటల్లో పోలీసులు స్పందించారు. శనివారం అర్ధరాత్రి వందల సంఖ్యలో పోలీసులు కాకినాడలో మోహరించారు. అనువనువు తనిఖీలు చేశారు. వాహనాలలో సోదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల క్రితం తన నియోజకవర్గానికి వచ్చిన పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అక్రమ గంజాయి, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని, పోలీసుల పనితీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై అప్రమత్తమైన పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈరోజు పిఠాపురంలో ప్రతిరోజు మేము పంపిస్తున్నటువంటి బీట్లు కాకుండా అదనంగా మా ఎస్పీ గారు పంపించినటువంటి స్పెషల్ పార్టీ టీం తోటి టౌన్లో వెహికల్ చెకింగ్ చేయడమే కాకుండా సాయంత్రం గాంజా ఎవరెవరైతే గతంలో అమ్మి ఉన్నారో, ఎవరెవరి మీద కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వెహికల్ చెకింగ్ చేసి దాదాపుగా 15 వెహికల్స్ తాగి డ్రైవ్ చేస్తున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో బ్రీత్ అనలైజర్తో పాటు వాళ్ళని చెక్ చేస్తే ఆ పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత ఉందని తెలుస్తుంది. సో దానివల్ల యూత్ ఎక్కువగా మరి వాళ్ళకి అదేం ఆనందమో మాకు అర్థం కావట్లేదు. తాగి వెహికల్ నడపడం వల్ల కొన్ని యాక్సిడెంట్లు జరిగేదానికి అవకాశం ఉంది. సో దయచేసి మేము యూత్కి అప్పీల్ చేస్తున్నాము, మీకు ఏదైనా తాగే అలవాటు ఉంటే ఎక్కడికో వెళ్ళి కూర్చొని తాగండి తప్ప మేము దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు. దయచేసి తాగిన వాళ్ళు ఎవరు కూడా మోటార్ సైకిల్ నడపద్దండి. మోటార్ సైకిల్ నడిపి అనవసరంగా మీరు కింద పడమే కాకుండా అమాయకులు ఎవరో వెళ్తుంటే వాళ్ళని మీరు డాష్ ఇచ్చి వాళ్ళ లైఫ్తో కూడా మీరు చెలగాట మాడబోతున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఆ సైలెన్సర్లు తీసేసి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి రణగొన్న ధ్వనులతోటి టౌన్లో వాతావరణ కాలుష్యము, అట్లనే ధ్వని కాలుష్యము, దీనివల్ల పేషెంట్స్ ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో దయచేసి మీలో ఏదన్నా అలాగా థ్రిల్ ఉండాలి చేయాలంటే మీ చదువులో చూపించండి. బాగా చదివి మంచి మార్క్స్ సంపాదించి మీ పేరెంట్స్కు, మీ స్కూల్కు, మీ ఊరికి మంచి పేరు తీసుకురండి. పిఠాపురం అంటే ఎలాంటి నేరాలు జరగవు అన్నట్టు ఒక మంచి పేరు తీసుకురావడానికి మీ అందరి సహకారం మాకు అవసరం. అందులో భాగంగానే ప్రజలకు మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేస్తున్నాను. LHMS అనే ఒక యాప్ ఉంది, లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. సో దయచేసి దాన్ని బాగా యూజ్ చేయండి.